అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం దాదాపు వారం 10 రోజుల నుంచి మెగా డిఎస్ మీద ఆరోపణలు చేసే పైన మొన్న ఎవరైతే మెగా డిఎస్లో పరీక్షలు రాసి పాస్ అయి ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డికి ఒక చంప పెట్టి మాత్రం అక్కడ మరి తెలియజేశారు. మీకు బుద్ధి జ్ఞానం లేదు, మీకు సంస్కారం లేదు. మేము కష్టపడి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చేది దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము పరీక్షలలో పాస్ అయ్యి మేము ఉద్యోగాలు సంపాదించుకున్నాం. నీతి నిజాయితీగా మేము ఈరోజు ఉద్యోగాలలో 16,500 పోస్టులు టీచర్లుగా ఉన్నామంటే మేము స్వచ్ఛంగా నీతి నిజాయితీగా మేము నియమకమైనాము. మీ మాట పూటకొక మాట రోజుకొక మాట మాట్లాడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు. ఇంకొకసారి ఈ విధంగా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తే భవిష్యత్తులో రాజకీయ పుట్టుకెత్తులు కూడా ఉండవు. వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించారు. సిగ్గు లేకుండా రాజీనామా చేయాల లోకేష్ బాబు అని ఈ రోజు కూడా రాంబాబు అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు మాట్లాడుతున్నాడంటే ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు మీ మాట ఆర్థిక నేరగాళ్ళు కాదు, మీ మాట భూ కబ్జాలు, మైన్స్ మాఫియా, ఇసుక మాఫియా చేసే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ బాబు గారు లేదని కూడా మరి అంబటి రాంబాబుకు తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు. దాదాపు 43,000 కోట్లు ఈడీ జప్తు చేసి 16 నెలలు జైల్లో పెట్టి 11 షార్ట్ షీట్లు వేసిన చరిత్ర మీది. ఈరోజు మీ బుడద మాకు పుయ్యాలంటే అది అంటుకోదు. మా నాయకుడు నిప్పుతో సంబంధం, నిప్పుతో చెలగాట మాడుతున్నారు. మెగా డిఎస్ అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఈరోజు దాదాపు 16,500 మంది రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని మీ యొక్క పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయ్యా, మీరు మాట్లాడేప్పుడు చూసి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మమ్మల్ని పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళని మమ్మల్ని రాజకీయాలకి లాగద్దండి. మమ్మల్ని రాజకీయాలకు లాగాలంటే రేపు 11 సీట్లు వచ్చినాయి, ఐగడ రావు. మీరు మీ పార్టీ జెండా పీకేసుకుంటారని కూడా ఇదే కర్నూలు కావచ్చు, మరి విజయవాడ కావచ్చు, అన్ని దిక్కలు కూడా విశాఖపట్నంలో కూడా మిమ్మల్ని హెచ్చరించారు. ఇప్పటికైనా మీకు చిగ్గు చెరం ఉంటే ఆరోపణలు మానండి, నిజాలు చెప్పండి. అంతేగాని మీ మాట 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మెగా డిఎస్ అని పేరు పెట్టి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా మీరు ఆ యొక్క చదువుకున్న వాళ్ళని మెగా డిఎస్ కింద మరి ఎవరైతే వాళ్ళని తీవ్ర అన్యాయం చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. ఈరోజు మెగా డిఎస్ అంటే చంద్రబాబు నాయుడు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ కానీ ఐటీ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన చరిత్ర కలిగిన కుటుంబం నారా కుటుంబం. అటువంటి కుటుంబాన్ని మీకు ఏది దొరకలేదని మీరు అడ్డుగోలుగా ఈరోజు లోకేష్ గారు రాజీనామా ఏంటికి రాజీనామా చేయాలా? దాదాపు 16,500 మందికి టీచర్లుగా పిల్లలకు పాఠాలు చెప్పిన దానికి రాజీనామా చేయాలనా? లేకపోతే ఏదైతే యువగలంలో ఆ రోజు నిరుద్యోగులకి 10 లక్షల ఉద్యోగాలు కల్పించిన దానికి మరి రాజీనామా చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవి ఉండకూడదు, అందరూ కూడా ఉద్యోగాలు చేయాలనే దానికి రాజీనామా చేయాలన్నా? మీరు మీ పార్టీ జెండా మీరు పీకేసుకోవాలా? ఎందుకంటే 5 ఏళ్లలో నిరుద్యోగుల్ని సర్వనాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఎంతోమందికి ఉపాధి లేకుండా నాశనం చేసి పెట్టిన చరిత్ర మీది. ఈరోజు ఉద్యోగాలంటే బాగా ప్రశాంతంగా బతుకుతున్నారంటే
కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు భవిష్యత్తు నాయకుడు. ఈరోజు ముఖ్యమంత్రి వేసుకొని చూస్తున్నారు ప్రపంచ దేశాలలో కూడా. నారా లోకేష్ బాబు అనే యువతకి పెద్ద పీటేస్తూ ముందుకు పోతున్న వ్యక్తిని చూసి ఓర్చలేకుండా ఆరోపణలు చేస్తున్నారని కూడా మరి ఏరే రాష్ట్రాలు ఏరే దేశాలు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి ముదిరిందా, పరాకాష్ఠ చేరినారా? ఎందుకు ఈరోజు సాక్షాత్తు ఉద్యోగస్తులే రోడ్డు మీదకి వచ్చే టీచర్లు మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఎవరికి ₹1 లేదు, స్వచ్ఛంగా మేము ఎగ్జామ్ రాసాం, పాస్ అయినాం, ఈరోజు టీచర్లుగా పిల్లలకు పాఠాలు చెప్తున్నామని కూడా ఈరోజు మరి వచ్చి రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్తా ఉంటే మళ్ళా ఇంకొకరు సందాసి వస్తాడు, ఇంకొకడు వస్తాడు. ఏం మీకేం సిగ్గు శరమ లేదా? కొంచెం కూడా మానవత్వం లేదా? మనసు అనేది లేదా? ఏంటికి ఈ విధంగా మీ వైఎస్ఆర్ పార్టీ దొడ్డిదారిన అడ్డదారిన మరి ఏమి చెప్పుకునేదానికి లేకుండా ఈ రాష్ట్రంలో ఈ ఒక పక్క పోలవరం పూర్తి చేస్తూ 2027కి మార్చిలో తాగునీరు సాగునీరు రైతులకు అందిస్తానంటే గుండెల్లో రైలు పరిగెత్తున్నది. ఒక పక్క అమరావతిని ఏకవంతంగా 50,000 ఎకరాలలో మరి రోడ్లు మరమ్మతులు బిల్డింగులు పరిశ్రమలు మరి తయారై 2028లో అమరావతిని పూర్తి చేస్తానంటే వైఎస్ఆర్ పార్టీకి వణుకు పుట్టి ఇక్కడ పరిశ్రమలు చూసి అభివృద్ధిని చూసి ఇంకా వైఎస్ఆర్ పార్టీ శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఇక్కడ ప్రజలు ఆదరించరు, మనం ఇట్టన్నా దొడ్డిదారిన అడ్డదారిన మాట్లాడాలంటున్నారు. ఎవరు నమ్మరు. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తావు? మరి ఎందుకు శవాల మీద రాజకీయాలు చేస్తావు? నీకు శవాల మీద రాజకీయాలు చేసేది అలవాటు అయిపోయి సొంత బాబాయిని హతమార్చిన చరిత్ర నీది. ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకుడు, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈరోజు ఇంటింటికి కార్యక్రమంలో గడపడుతున్నాం. ఎంతో మందికి చేసిన అభివృద్ధి కార్యం చెప్తా ఉంటే ఆ యొక్క ప్రజలు మా పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది, ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటున్నారు. ఎంతోమంది మహిళలు ఈరోజు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తానంటున్నారు. ఎంతోమంది మహిళలు ఈరోజు మా అన్న గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అంటున్నారు. ఎంతోమంది రైతులు మాకు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేసినారు అంటున్నారు. ఇన్ని రకాలుగా ప్రజలు మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు, అభినందనలు చెప్తున్నారు. తట్టుకోలేకుండా మీకు పిచ్చి మూరి పరాకాష్ఠ చేరి ఏదో ఆరోపణలు చేయాలని వస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తారు.